హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మహాలక్ష్మిని అయితే తాయారు ఇష్టం వచ్చిన మాటలన్నీ అంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయావు, వీళ్ళింటికి ఆడదిక్కే లేకుండా పోయింది. నేను చెప్పాను కదా నీకు, నా కూతురిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇస్తాను అని చెప్పినప్పుడే నేను నీకు వద్దని చెప్పాను. చూసావా ఇప్పుడు ఏమైంది? ఎలా తయారయ్యారో, ఎలా బాధపడుతున్నారో అర్థమైందా నీకు అని చెప్పేసి ఇక తయారు మహాలక్ష్మిని అంటుంటే, మీరు ఆపుతారా ఇంకా అని మహాలక్ష్మి అనేసి ఇక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కన్నాను తీసుకుని, సరేరా కన్నా నేను వెళ్తాను అని ఇంటికి వెళ్ళిపోయి ఇక బ్యాగ్ అని సర్దుకుని ఇక మహాలక్ష్మి రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఇక తర్వాత రోజు అయితే తయారు అయితే పక్కనే చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఇద్దరు ఆడవాళ్ళు రావడం. ఏమండి, ఇక్కడ మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే బొట్టు పెట్టి మా ఇంట్లో శుభకార్యానికి పిలుద్దామని వచ్చాము అని ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు రావడంతో అప్పుడు చూసిన ఇక తయారు అయితే మనకు దొరికింది మంచి ఛాన్స్, వీళ్ళందరి సంగతి చెప్తాను. మహాలక్ష్మి తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి దాని పరువు ఇలాగే తీయాలి, ఇంటి పరువు అని చెప్పేసి ఇక వచ్చి, ఏంటి ఈ ఇంటికి ఆడదిక్కు ఉందా లేదని అడుగుతున్నావా? ఈ ఇంటికి ఆడవాళ్ళ వాసనే పడదు. ఆడవాళ్ళు అడుగు పెట్టారంటే ఈ ఇల్లు ఇదిగో మళ్ళీ ఆడవాళ్ళ జీవితం పాడైపోయేదాకా తీసుకొస్తుంది. అసలు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే మంచోళ్ళు కాదు అని చెప్పేసి ఇక తయారు చెప్తుంటే అప్పుడే ఇక నారాయణ అయితే ఇనోర్మి ఇవే అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. ఏంటి ఏమైంది, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? నారాయణ ఆపు, నాన్న ఆపు అని చెప్పేసి ఇక పెద్ద వాళ్ళందరూ ఆపుతుంటే, చూడరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి ఇక నారాయణ చెప్పడంతో, సరే ఆగు, మాట్లాడుతున్నారు కదా మనము మాటలతోనే పరిష్కరించుకుందాం, అసలు ఇప్పుడు ఏమైందండి అని చెప్పేసి ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఇక హారతిస్తూ నుంచుని చూస్తుంది. ఏంటి అమ్మాయి వచ్చేసిందా, ఇంట్లో ఎవరు లేరనుకున్నానే అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది తయారు. రండి, నేను ఇంట్లోనే ఉన్నాను, మీరు వీళ్ళకి పిలవడానికి ఇబ్బంది అయ్యింది అంతే. నేను లోపల తలస్నానం చేసి ఇప్పుడే దండం పెట్టుకుంటున్నాను, రండి లోపలికి రండి, దండం నాకు బొట్టు పెట్టండి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతో మహాలక్ష్మికి అయితే ఇక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి బొట్టు అయితే పెడతారు. ఇక తయారు అయితే చూసి షాక్ అయిపోతుంది మహాలక్ష్మిని చూసి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.